ఏదో లండన్ నుంచి వచ్చాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పి మీరు ఒంటరోడో మెత్తగా ఉంటాడో అని మాత్రం అనుకోబాకండి. అబ్బాయి చౌదరి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా లక్షలాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారనేది గుర్తుపెట్టుకోమని మీ అందరికీ కూడా గట్టిగా చెప్పు. అలాగే పోలీసు వారిని కూడా ఒక్కసారన్నా, కనీసం అయిపోయిన రోజులు అయిపోయినాయి, ఈ రోజు నుంచైనా ఒక్కసారి మీరు కష్టపడి మీ తల్లిదండ్రుల యొక్క కోరికల్ని కలలను నెరవేర్చడానికి మీరు ఒక సంకల్పంతో పోలీసు ఉద్యోగంలోకి వచ్చారు. ఒక్కసారి కాకీకున్న పౌరుషాన్ని గుర్తు తెచ్చుకోమని చెప్పని, ఎవడైతే చట్టాన్ని మీరి ప్రవర్తిస్తున్నాడో వాడినల్లా దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పి లాండ్ ఆర్డర్ని గాడిలో పెట్టేదానికి మీరు ప్రమాణం చేసినటువంటి 3 సింహాలను గుర్తు తెచ్చుకుని చేయమని చెప్పని కూడా మరొకసారి మీరందరికీ కూడా గుర్తు చేస్తూ, ఎవరైతే ఇవాళ మితిమీరి పచ్చ చొక్కాలు పచ్చ కండవాలు వేసుకుని కిరాయిలు తీసుకుని అబ్బాయి చౌదరి ఆస్తుల ధ్వంసానికి, అబ్బాయి చౌదరిని దాడి చేయటానికి, అబ్బాయి చౌదరిని చంపటానికి ప్రయత్నాలు చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు అనుభవించే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున భగవంతుడా, ఆ రోజున అబ్బాయి చౌదరి మా అబ్బాయి చౌదరి మీదకి చింతమనేని ప్రభాకర్ ఉస్కో అంటే పెంపుడు కుక్కలాగా ఎందుకు చేశామని కుళ్ళి బాధపడే రోజు తెచ్చుకోబాకండి అని చెప్పని హెచ్చరిక చేస్తున్నాం.